కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో 44వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు 8 గ్రామాలకు చెందిన రైతులు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు పంటకు నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలన్నారు. 4 రోజులు అవుతుంది వర్షం పడి, ఒక్కరు కూడా పండించుకోపోలేదు. పెట్టున్నాడు ఒక పంట పసిపిల్ల తన కడుపులో తల్లి కడుపులో ఏ విధంగా అయితే చనిపోయిందో ఇది ఒకసారి మక్కకరని చూడండి సార్. ఏ విధంగా అయితే ఇలాంటి పంట నష్టపోయినాక మేము బతకడం దేనికి సార్? మేము బతకడం దేనికి? ఈ రోజు చావడమే లేదు సార్. మేము బతకడం దేనికి సార్? పంట నష్టపోయింది సార్. దాని మీదే ఆధారపడి బతుకుతున్న జనాలం సార్. పంట మీద ఆధారపడి ఒక్కొక్క 4 ఎకరాలు 2 ఎకరాలు 100 ఎకరాల వరకు నష్టపోయినాం సార్. ఒక్క ఇత్తు కూడా ఇంటికి చేరదు సార్. ఎన్నో కష్టాలు పడి ఆ రైతుల దగ్గర సౌకర్యాల దగ్గర పెట్టుబడి తెచ్చుకొని పంటను పండించుకుంటున్నాం సార్. పైసలు ఇవ్వలేదు సార్. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రైతులకు పరిహారం చావడమా సస్తే ఇక్కడనే తెస్తాం, లేకపోతే మా పేట చెల్లెలా తెస్తాం. మాకు మాత్రం పరిహారం తప్పకుండా కావాలి సార్. వరకు ఇక్కడికి సార్. మీరు